ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. మోడీ అదానీ సంబంధాలపైన మన దేశంలో చాలా కాలంగా చర్చ జరుగుతుంది. ఈ సంబంధాలు నిజం కావు అని బీజేపీ వాదిస్తుంది. అదానీ మోడీ మధ్య క్రోనిజం అంటే ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గంగా అదానీ పనిచేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈవెన్ మోడీకి బినామీ అదానీ అనే స్థాయిలో కూడా విమర్శలు వినబడ్డాయి. ఈ విమర్శల్లో నిజమేంతో తెలియదు, కానీ ఫ్యాక్ట్ అయితే చూస్తే మీరు మోడీ పొలిటికల్ గ్రాఫ్, బీజేపీ పొలిటికల్ గ్రాఫ్, అలాగే అదానీ బిజినెస్ ఎంపైర్ పెరుగుదల గ్రాఫ్ గీస్తే క్లియర్గా కొరిలేషన్ కనబడుతుంది. ఆ కొరిలేషన్ యాక్సిడెంటలా ఇన్సిడెంటలా ఎవరిష్టం వాళ్ళు. అలాగే మోడీ ప్రభుత్వం అనేక సందర్భాల్లో నిబంధనలను సడలించి అదానీ కంపెనీలకు విమానాశ్రయాలు, పోర్టులు కట్టబెట్టడం, అదానీ వ్యాపార సామ్రాజ్య విస్తరణకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నది కూడా వాస్తవం. అదానీ జీవీకే నుంచి నవీన్ ముంబై ఎయిర్పోర్టు తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు జీవీకే వాళ్ళు వినకపోతే జీవీకే పైన ఈడీ, సిబిఐలను ప్రయోగించడం కూడా మనం చూసాం. ఇక్కడ వరకు అన్ని ఫ్యాక్ట్సే. ఇప్పుడు తాజాగా అదానీ ఏకంగా రాజకీయాల్ని కూడా శాసిస్తున్నాడు అన్నది ఇప్పుడు సంచలనం. మీకు 2019లో బీజేపీ శివసేన కలిసి మెజారిటీ సీట్లు సాధించుకుంది. కానీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వనందుకు ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి దూరమయ్యాడు. అప్పుడు ఒక దశలో బీజేపీ ఎన్సీపీల మధ్య పొత్తు కుదర్చడానికి గౌతమ్ అదానీ ప్రయత్నించాడు. ఏకంగా ఢిల్లీలోని గౌతమ్ అదానీ ఇంట్లోనే మీటింగ్ జరిగింది అన్నది ఇప్పుడు ఆరోపణ. ఈ ఆరోపణ ఎవరు చేశారు? ఎవరు ప్రతిపక్షాలు చేయలే. మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన అజిత్ పవార్ చేశాడు. న్యూస్ మినిట్, న్యూస్ లాండ్రీ అనే పోర్టల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అజిత్ పవార్ ఎన్సీపీ చీలిక వర్గ నాయకుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ నాయకులతో కలిసి ఎన్డీఏ మహాయుతి ప్రభుత్వంలో మంత్రి ఆయన చెప్పారు. అందరికీ తెలిసింది. 2019లో బీజేపీ ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు గౌతమ్ అదానీ డిన్నర్ హోస్ట్ చేశారు. ఈ డిన్నర్లో అమిత్ షా అటెండ్ అయ్యాడు, దేవేంద్ర ఫడ్నవీస్ అటెండ్ అయ్యాడు, నేను అజిత్ పవార్ అటెండ్ అయ్యాడు, శరద్ పవార్ అటెండ్ అయ్యారు, ప్రఫుల్ పటేల్ అటెండ్ అయ్యారు. ఇది అందరికీ తెలిసిందే అంటూ అజిత్ పవార్ బాంబు పేల్చాడు. అంటే అజిత్ పవార్ చెప్పడం అంటే బీజేపీ మిత్రపక్షం, బీజేపీ భాగస్వామ్య పక్షం, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అజిత్ పవార్ ప్రకటించేశాడు. ఏదో ప్రతిపక్షాలు చెప్పినంటే మనం నమ్మలేము, కానీ బీజేపీ మిత్రపక్షమే చెప్తున్నారు. దీంతో బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఎంబరాస్మెంట్ గురైంది. అంటే మహారాష్ట్రలో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే పారిశ్రామికవేత్త అయిన గౌతమ్ అదానీ డిసైడ్ చేస్తాడు. ఇప్పటికే మన బడా పారిశ్రామికవేత్తలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 100 కోట్లు అఫీషియల్గానే, అనఫీషియల్గా ఇంకెంతో తెలియదు బీజేపీకి ఫండింగ్ చేస్తున్నారు. వారు ఒక రకంగా మోడీ ప్రభుత్వ విధానాల్ని శాసిస్తున్నారన్న విమర్శలు వస్తున్న సమయంలో రాజకీయ పరిణామాల్ని కూడా అదానీ లాంటి పెట్టుబడిదారులే నిర్ణయిస్తే ఇక మన దేశ ప్రజాస్వామ్యం ఏం కావాలి? సహజంగానే ఇది బీజేపీకి చాలా ఎంబరాస్మెంట్ అయి ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటిది ఏమీ లేదు, ఏ పారిశ్రామికవేత్త రాజకీయ చర్చల్లో భాగస్వామి కాలేదు, ఇది నిజం కాదు అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. విచిత్రం ఏంటంటే మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, అది ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమో అదానీ మీటింగ్ పెట్టాడు మా అందరినీ కలపడానికి అని అంటున్నాడు. మరో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమో అలాంటిది ఏమీ జరగలేదు అంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరిని నమ్మాలి? సో అజిత్ పవార్ను ఎందుకు నమ్మకూడదు, దేవేంద్ర ఫడ్నవీస్ని ఎందుకు నమ్మాలి? ఈ ప్రశ్న బీజేపీ దగ్గర సమాధానం లేదు. ఇక దీనిపైన శరద్ పవార్ రకరకాల పల్టీలు కొడుతున్నాడు. 2 రోజుల క్రితం ఒక మరాఠీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోమో అదానీ ఇంట్లో సమావేశం జరిగిన మాట నిజమే, కానీ అలా అదానీ లేడు, అందులో అలాంటిది ఏమీ సమావేశం జరగలేదు అన్నాడు. విచిత్రం ఏంటంటే సమావేశం జరిగిందనుకుంటే దెర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్, దేర్ ఫోర్ నథింగ్ టు కామెంట్ ఆన్ ఇట్, నో క్వశ్చన్స్ అన్నాడు. అంటే అజిత్ పవార్ చెప్పినట్లుగా అలాంటి మీటింగ్ ఏమీ జరగలేదు అన్నాడు. కానీ అదే సమయంలో ఇంకో మాట ఏమన్నా, నేను అమిత్ షాను కలిసింది నిజం, పారిశ్రామికవేత్తలతో కలిసి వెళ్ళింది నిజం,
అమిత్ షా ఇంటికి వెళ్ళింది కూడా నిజమన్నాడు. కానీ రాజకీయాలు చర్చించడానికి కాదు, మహారాష్ట్రలో ప్రజల సమస్యల కొరకు, అగ్రికల్చర్ ఇష్యూస్ చర్చించడానికి, రైతుల సమస్యలు, షుగర్ ఇండస్ట్రీ సమస్యలు చర్చించడానికి వెళ్ళాను. ఒక్కసారి కాదు 3-4 సార్లు కలిశాను. అమిత్ షాతో కలిశాను, ఇండస్ట్రియలిస్టులతో కలిసి వెళ్ళాను అని చెప్తున్నాడు. కానీ రాజకీయ చర్చలు గౌతమ్ అదానీ ప్రమేయం లేదు అని 2 రోజుల క్రితం అన్నాడు. ఇప్పుడు తాజాగా మళ్ళీ కొద్ది గంటల క్రితం అజిత్ పవార్ ఇచ్చిన మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇస్తూనే మళ్ళీ శరద్ పవార్ ఏమంటున్నాడు, నిజమే గౌతమ్ అదానీ డిన్నర్ హోస్ట్ చేశాడు, అది నిజం, దాంట్లో అమిత్ షా పాల్గొన్నాడు, మేము పాల్గొన్నాం, కానీ గౌతమ్ అదానీ ఆ మీటింగ్లో లేడు అని ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు. సో ఇవన్నీ చూస్తుంటే క్లియర్గా ఏమర్థమవుతుంది, శరద్ పవార్ ఎందుకు ఇబ్బంది పడుతున్నాడా అంటే ఆయన బీజేపీతో కలవటానికి ప్రయత్నించారన్న విషయం బయటకు వస్తుంది. ఏం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీమో మోడీ అదానీ రిలేషన్షిప్ మీద ప్రశ్నిస్తున్నాడు. కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉండి ఎన్సీపీ అదానీ సహకారంతో బీజేపీతో కలవాలనుకున్నది అన్నది శరద్ పవారే ధృవీకరిస్తే చాలా సమస్యలు వస్తాయి. అందుకొరకు శరద్ పవార్ ఇలా పల్టీలు కొడుతున్నాడు. ఒకసారేమో మీటింగే జరగలేదంటాడు, ఒకసారి జరిగింది కానీ అదానీ లేడంటాడు. అదానీ లేకుండా మరి అదానీ ఇంట్లో ఎందుకు జరుగుతుంది, దేశంలో ఇంకెక్కడ ప్లేసులు లేవా, అదానీ ఇంట్లో ఎందుకు జరుగుతుంది, అదానీ డిన్నర్ ఇచ్చాడట కానీ అదానీ లేడట, ఇది శరద్ పవార్ చెప్తున్నాడు. కానీ మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఇంకో తాజా ట్విస్ట్ ఇప్పుడు ఇది. కేవలం నేను ఈ వీడియో చేస్తున్న గంట ముందు వచ్చిన అజిత్ పవార్ నేను అన్నది అప్పుడు అన్నది నిజం కాదు, ఏదో తొందరలో అన్నా, మాకు చాలా పనులు ఒత్తిళ్ళు ఉంటాయి, ఉన్నప్పుడు ఒకసారి తప్పులు మాట్లాడుతుంటాం, నేను కూడా ఒక మనిషి ఉన్నప్పుడు తప్పుడు మాట్లాడా, అలాంటి మీటింగ్ ఏం జరగలేదు అని ఇప్పుడు అజిత్ పవార్ చెప్తున్నాడు. దేవేంద్ర ఫడ్నవీస్ జరగలేదన్నాక సో బీజేపీతో ఒత్తిడితో క్లియర్గా అలాంటిది ఏమీ జరగలేదు, నేను అప్పుడు తప్పు చెప్పినాను అజిత్ పవార్ అంటున్నాడు. తప్పెలా చెప్తారు, ఏదైనా పొరపాటున ఒక పదం దొరుకుతుంది. కానీ 2019లో అదానీ ఇంట్లో సమావేశం జరిగింది, గౌతమ్ అదానీ డిన్నర్ ఇచ్చాడు, అమిత్ షా అటెండ్ అయ్యాడు, మేమంతా అటెండ్ అయ్యాం అని చెప్తారా? అక్కడితో కాదు, గౌతమ్ అదానీ ప్రామిస్ చేశాడు, మీరు బీజేపీతో కలిస్తే ఎన్సీపీ నాయకులపైన ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులు మాఫీ చేస్తారు అని కూడా గౌతమ్ అదానీ చెప్పాడని కూడా అన్నారు. అయితే శరద్ పవార్కు నమ్మకం కలగలే, బీజేపీ ఖచ్చితంగా మరి అన్నమాటకు నిలబడుతుందా అని, అందుకొరకు ఈ అలయన్స్ ఒప్పుకోలేదు అని కూడా అంటున్నారు. అంటే చాలా క్లియర్గా కుచ్ కాలా హాయ్, ఇందులో జరుగుతున్న పరిణామాలు చాలా క్లియర్గా అదానీ పొలిటికల్ రోల్. ఇక అదానీ కంపెనీ మాత్రం దీనిపైన స్టేట్మెంట్ ఇవ్వడం నిరాకరించింది. ఇంతవరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కానీ అమిత్ షా కానీ రెస్పాండ్ కాలేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు ఎంత దాచేయాలని ప్రయత్నించినా దాచేస్తే దాగని సత్యం ఏంటంటే భారతదేశంలో వ్యాపార సామ్రాజ్యాలకు రాజకీయాలకు ఉన్న సన్నిహిత సంబంధం, ప్రభుత్వాల ఆర్థిక విధానాలపైన వ్యాపార సామ్రాజ్యాలు శాసిస్తున్నాయన్నది నిజం. ఆఖరికి రాజకీయ పరిణామాలకు కూడా వ్యాపార సామ్రాజ్యాలే శాసిస్తున్నాయి. ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఎవరు ప్రభుత్వంలో ఉండాలి, ఏ 2 పార్టీలు కలవాలి అన్నది కూడా ఇక అదానీలు అంబానీలే నిర్ణయిస్తే దీన్ని డెమోక్రసీ అందామా?